ఒక సుందరమైన అడవిలో ముదుసలి తాబేలు గోల్డెన్ అరటి పండుకు సంబంధించిన పురాణ కథను కోతి మాక్స్కు చెబుతుంది. ఈ పండు ద్వారా ఏ కోరికైనా నెరవేరుతుందని తెలుసుకున్న మ్యాక్స్ తన స్నేహితురాలు పోలీతో కలిసి ఆ పండును వెతికేందుకు నిర్ణయించుకుంటాడు. మాక్స్ తన బ్యాగ్లో అరటి పండ్లు భద్రపరుచుకుని పోలీ ఆకుతో చేసిన మ్యాప్ను తీసుకుని ప్రయాణానికి సిద్ధమవుతారు. వారు అడవి చివరికి చేరుకుంటారు. వేగంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు మార్గం వెతుకుతుండగా వారు నిద్రిస్తున్న మొసలిని చూస్తారు. మొసలి తుమ్మడంతో వంతెనలా మారుతుంది. దీనిని చూసి వారు హాస్యంతో నదిని దాటేస్తారు. రంగులు మార్చే పిల్లిపిల్లతో వారు కలుస్తారు. అది నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది. దాని మాటలు వినడం వారికే నవ్వు తెప్పిస్తుంది. అరటి తోటలో కోతుల గుంపు మాక్స్కు పజిల్లు వేస్తుంది. సమాధానం చెప్పకపోతే ముందుకు వెళ్లనివ్వమని హెచ్చరిస్తుంది. మాక్స్ సమాధానం చెప్పి నవ్వులు పంచుకుంటూ దారిని పొందుతాడు. వెళుతుండగా చమత్కారమైన లతలు మాక్స్ను గిలిగిలి పెట్టడం ప్రారంభిస్తాయి. మాక్స్ నవ్వుతూ కింద పడిపోతాడు. పోలీ వాటిని తొలగించి మాక్స్ను బయటకు తీసుకొస్తుంది. మాటల చెట్టు మాక్స్ను ఆపి ప్రశ్న అడుగుతుంది. సమాధానం చెప్పకపోతే చెట్టుగా మారిపోతాడని హెచ్చరిస్తుంది. మాక్స్ సమాధానం చెప్పి ముందుకు సాగుతాడు. ముల్లు పంది షార్ట్ కట్ మార్గం చూపిస్తుందని చెబుతుంది. కానీ అది నవ్వుల టన్నెల్. టన్నెల్లో ఉన్నప్పుడంతా వారు నవ్వుతూ ముందుకు సాగుతారు. అటు తర్వాత వారు పెద్ద పుట్టగొడుగుల పచ్చికలోకి ప్రవేశిస్తారు. పుట్టగొడుగులపై దూకుతుండగా మాక్స్, పోలీ సరదాగా గాలిలో ఎగిరిపోతుంటారు. సూర్యాస్తమయ సమయాన గుడ్లగూబతో వారు మాట్లాడుతారు. గుడ్లగూబ వారించేంది, లాఫింగ్ సరస్సులో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతుంది. చీకటయ్యాక వెలుగుల జాజివేళ్లు కాంతులు వెదజల్లుతాయి. అవి దారిని చూపుతూ ముందుకు నడిపిస్తాయి. వారు ఒక పచ్చిక బయలుకు చేరుకుంటారు. అక్కడ గడ్డి వారి కాళ్లను గిలిగిలి పెడుతుంది. నవ్వుతూ మాక్స్ మరియు పోలీ నేలపై పడిపోతారు. వాళ్ళు ఒక చిన్న సింహం గర్జించడానికి ప్రయత్నించడాన్ని చూస్తారు. సింహానికి మద్దతు ఇస్తూ మాక్స్, పోలీ గర్జిస్తారు. చివరకు చిన్న సింహం గర్జించగలిగింది. ముందుకు సాగుతుండగా గోల్డెన్ అరటి పండు ఉన్న గుహకు చేరుకుంటారు. గుహ ప్రవేశంలో ఒక పెద్ద ఎలుగుబంటి అడ్డుకట్ట వేస్తుంది. ఎలుగుబంటి ముక్కును గిలిగిలి పెడతారు. అది తుమ్ముతూ నవ్వు మొదలు పెడుతుంది. ఆ తర్వాత గుహలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది. గుహలో గోల్డెన్ అరటి పండు ప్రకాశిస్తూ ఉంటుంది. దాని ప్రకాశం చూసి మాక్స్ మరియు పోలీ ఆశ్చర్యపోతారు. మాక్స్ తన కోరిక కోరతాడు, మరింత అడ్వెంచర్లు కావాలని. పండు ప్రకాశించి గాలిలో కలిసిపోతుంది. వీళ్ళిద్దరూ తిరిగి ఇంటి దారి పట్టుతారు. మార్గమధ్యంలో జంతువులందరూ వీరిని స్వాగతిస్తారు. మళ్లీ కలవాలని అంటారు. ఇంటికి చేరుకున్న మాక్స్, పోలీ వారి సాహసాన్ని మిగతా జంతువులకు చెబుతారు. సంపద పండులో కాదు, మిత్రత్వంలో ఉంది అని చెప్పడంతో కథ ముగుస్తుంది. Please subscribe to our channel.